హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ లైఫ్. దాదాపు 10 డేస్ అవుతుందండి నేను లాంగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయక. మధ్యలో ఒక 2-3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, కానీ నాకైతే అందులో సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు. కానీ ఈరోజు అయితే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను. ఇదైతే నేను 10 డేస్ బ్యాక్ హైదరాబాద్లో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో తీసుకున్న వీడియో అన్నమాట. నేను ఒక పని కోసం అయితే వెళ్ళాను. ఆ పని ఏంటో చెప్తాను అని చెప్పాను, కానీ నేనైతే చెప్పనే లేదు. నాకు అంత తీరిక దొరకలేదన్నమాట. అదేంటి అనేది అయితే ఈరోజు చెప్తాను. నేనైతే అప్పుడే లేచి వచ్చాను కిచెన్లోకి. నేను లేచేసరికి మా అత్తయ్య వంట చేసేస్తుంది ఆల్రెడీ. బెండకాయ కూర ఇంకా రసం చేస్తుందండి. మా అత్తయ్య చేసే రసం అయితే చాలా స్పెషల్ అన్నమాట. రైనీ సీజన్లో అయితే ఇలాంటివి చాలా బెటరు హెల్త్కి. ఇంకా మా అత్త ఇంకోటి కూడా చేసింది, ఒక కషాయం అయితే తయారు చేసింది. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇంకా ఏవో వేసి చేశానని అయితే చెప్పింది. లాస్ట్కి అయితే హనీ యాడ్ చేసింది. చాలా బాగుందండి. నాకైతే టీకి బదులు మార్నింగ్ ఇది తాగితే చాలా బెటర్ అనిపించింది. హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే మా అత్తయ్యని అడిగి తెలుసుకున్నాను అనమాట. నాకు నచ్చింది అత్తయ్య, మీరు ఎలా చేశారు ఏంటి చెప్పండి అని చెప్పి అడిగైతే తెలుసుకున్నాను. మా అత్తయ్య అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. తనేనండి మా అత్తయ్య. నాతోనే కాదు, ఎవరితోనైనా కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది. చిన్న పిల్లలతో చిన్న పిల్లలాగానే, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగానే ప్రవర్తిస్తుంది. చాలా ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ అనమాట. మా పిల్లలిద్దరు కూడా వాళ్ళ నాయనమ్మతో ముచ్చట్లు పెడుతూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికైతే. మా చిన్నోడైతే ఎక్కడ ఏమున్నాయా అని చెప్పేసి ఇల్లు మొత్తం కూడా సర్దుకుంటున్నాడు. నేనేమో బయటికి వెళ్ళాలి, వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర వదిలేసి. మా అత్తయ్య చూసుకుంటుంది వాళ్ళని, నేను వచ్చే వరకు కూడా. బయటికి వెళ్ళాలి, వర్షం వస్తుంది, ఎలానా ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను. మా అత్తయ్య అయితే వస్తా అన్నదండి నన్ను తీసుకెళ్ళడానికి. మా అత్తయ్య అంటే ఈ అత్తయ్య కాదు, ఇంకొక చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను మా చిన్న మామయ్యని, అత్తయ్యని. సో ఆ అత్తయ్య అయితే నన్ను తీసుకెళ్ళడానికి వస్తా అన్నది. వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మా అత్తయ్య అయితే వచ్చేసిందండి నన్ను తీసుకెళ్ళడానికి. వర్షం వస్తుంది కదా బయట, కార్ అయితే సేఫ్ అని కార్ తీసుకొని వచ్చింది వాళ్ళ అబ్బాయిని తీసుకొని. మా అత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలండి. తన పెద్ద అబ్బాయి డాక్టరు. మా ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడనమాట. మా అత్తయ్య ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు మీకు. మా శ్రీనాథ్ అయితే నన్ను మా అత్తయ్యని మెట్రో స్టేషన్ దగ్గర దింపేసి తన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ అంటే మళ్ళీ ఎవరో అనుకునేరండి, మా డాక్టర్ బాబు. ఇక్కడ నుంచి మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళాలి. మేమైతే ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాము. ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్తో వెళ్ళాల్సి ఉండే, ఆ ఫ్రెండ్ అయితే వేరే ఊర్లో ఉండడం వల్ల నేను ఒక్కదాన్నే వెళ్దామని అనుకున్నాను. మళ్ళీ మా అత్తయ్య అన్నది, ఒక్కదాన్ని ఎలా వెళ్తావు, నేను వస్తాలే అని చెప్పేసి తను వచ్చింది. ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నాము. ఇప్పుడైతే ఇది ఎక్కేసి మేము వెళ్ళవలసిన దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళవలసిన దగ్గరికంటే మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర దిగాలి అన్నమాట. సో మధ్యలో ఇంకొక స్టేషన్ అయితే మారాలి. మా అత్తయ్య రావడం అయితే నాకు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. ఒక్కదానికైతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుండేది. మేమైతే మధ్యలో ఇంకొక స్టాప్ కూడా మారి వేరే ట్రైన్ అయితే ఎక్కేసాము. కూర్చోవడానికి అయితే ఎక్కడా ప్లేస్ లేదండి. మార్నింగ్ టైంలో కదా, 9-10 అలా అవుతుంది. జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఆ టైంలో వెళ్ళిపోతారు కదా, అందుకని ఎక్కడ కూడా సీట్స్ లేవు. మేమైతే ఎక్కడో ఒక దగ్గర ఫ్రీగా ఉన్న దగ్గర అయితే నిల్చున్నాము. వర్షం అయితే పడుతూనే ఉందండి బయట. మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది, జూబ్లీ హిల్స్. మేమైతే ఇక్కడ నుండి ఒక లోకల్ ఆటో తీసుకొని వెళ్ళామండి మేము వెళ్ళవలసిన ప్లేస్కి. ఈ ఆటో మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎక్కాము.
నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మొత్తానికి మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా వెళ్ళాల్సిన ప్లేస్ అని. అది ఇదేనండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. నేను మా అత్తయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, నేను ఓపెన్ పీజీ అడ్మిషన్ వేశానండి, ఎంఎస్సి జువాలజీ. దానికోసం ఈరోజు ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ అనమాట, అందుకని వచ్చాను. ఫీ పే చేయడానికన్నా ముందు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఉందండి. నా సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవడానికి అయితే నేను ఇక్కడికి వచ్చి నిల్చున్నాను. మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు పీజీ చేస్తుంది ఏంటి అని. నేను ఆల్రెడీ పీజీ చేశానండి, ఎంఎస్సి మైక్రోబయాలజీ. కానీ దానివల్ల నాకు ఇప్పుడు యూజ్ ఏం లేకుండా పోయింది. పెళ్ళికి ముందు అనుకున్నాను మైక్రోబయాలజీ చేసి ల్యాబ్స్లో చేయొచ్చులే అని అనుకున్నాను, శాలరీస్ కూడా బాగుంటాయి అని అదైతే చేశాను. కానీ ఒక ల్యాబ్ కూడా వెళ్ళాను, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను కూడా. వాళ్ళైతే 3 ఇయర్స్ బాండ్ అడిగారు. కానీ 3 ఇయర్స్ నేను అక్కడే చేసుకుంటూ ఉండిపోతే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటానో ఏంటో పర్టికులర్ ప్లేస్ అనేది తెలియదు కదా. మళ్ళీ కంటిన్యూగా ఇలా ల్యాబ్స్లో జాబ్ చేసుకుంటూ పోతే హెల్త్ కూడా పాడవుతుంది అని చాలామంది అన్నారు. ఇక ల్యాబ్స్ అయితే వద్దులే అనుకొని మళ్ళీ టీచింగ్ సైడ్ అయితే వచ్చానండి. అదే మైక్రోబయాలజీ మీద నేను ఆల్రెడీ ఇంటర్ కాలేజ్లో జేఎల్గా కూడా చేశానండి, జువాలజీ లెక్చరర్గా. కానీ చిన్న పిల్లల వల్ల ఇప్పుడైతే నా జాబ్ నేను కంటిన్యూ చేయడం లేదు, మానేశాను. వాళ్ళని చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. మళ్ళీ మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్తున్నాడండి, చిన్న అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నా జాబ్ అయితే నేను కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా దానికి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఉండాలి కదా, అడుగుతారు కదా. అందుకని మైక్రోబయాలజీ కాకుండా నాకు ఎంఎస్సి జువాలజీ కూడా ఉండాలి అని అయితే అనిపించిందండి. దానికోసం అయితే నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాను. అది కూడా లాస్ట్ డేట్ వరకు చూశానండి, చెయ్యాలా వద్దా అని ఆలోచించాను. మా హస్బెండ్ ఉంటే అన్నాడు, ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత ఎందుకు ఆలోచిస్తున్నావు, వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని ఫీజు అయితే పే చేసి రాపు అని అయితే అన్నాడు. నేను అప్పటికప్పుడు బయలుదేరి హైదరాబాద్ అయితే వచ్చానండి. ఇదే రోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా ఉందండి, ఆగస్టు 31. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి, యూనివర్సిటీ మొత్తం కూడా వర్షంలోనే తిరిగాము. నేను మా అత్త ఇద్దరం కలిసి కూడా బాగా అలసిపోయాము. అప్పటికే 2-3 అవుతుంది టైము. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇంతటితో ముగుస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. నా వ్లాగ్ అయితే మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.